ఏం లేదన్న, మధ్యాహ్నం వస్తుంది ఎండ, జగన్ గారు పెద్ద ముండ. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలా ఉంటుందండి? హై లెవెల్లో ఉంది. వైసీపీ వల్ల సరే ఒక సీట్ అయితే కొట్టమన్న తర్వాత మాట్లాడదు, ఒక సీటు కొట్టిన తర్వాత మాట్లాడదు. గెలిచేది ఎవరైనా వైఎస్ఆర్ అంటే 100+ వస్తుంది, మళ్ళీ 151 రాదు, మేబీ 100 వరకు వస్తుంది ఈ టర్మ్ వల్ల. అయినా ఇది ఇక్కడ వైఎస్ఆర్ యాత్ర పార్కింగ్ టికెట్ల కలెక్షన్ కూడా రావు చెప్తున్నా. మంచిగా మీరు చూసుకోండి, ఎవరైతే వైసీపీ అభిమానులు ఉన్నారో కానీ కొంచెం కించపరిచేటట్టు తీస్తే మాత్రం వేరేలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హల్చల్ చేశారు, ప్రతి సాంగ్కి లేచి డ్యాన్స్ చేయడాలు. ఇప్పుడు రేపు యాత్ర 2 వస్తుంది. యాత్ర 2 అన్న, వాళ్ళు చేసే చెడు చూపియారు కానీ మంచి చూపిస్తారు. నాకు అదే అర్థం కాదు, ఎందుకు తీస్తారు అన్న, ఇట్లా లేపుతారు, పైకి లేపుతారు. ఆజీవ్ వాడు ఎందుకున్నాడో తెలియదు, ఆడు ఎదువాడు. ఒకసారి మంచి చెప్తాడు, ఫస్ట్ టైం పవర్ స్టార్ లేపుతాడు, లేకపోతే మళ్ళీ పడేస్తాడు. ఇట్లా లేపుతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారన్న, కన్ఫర్మ్. కాన్ఫిడెన్స్ అయితే పక్కా ఉంది, లోపల మాత్రం రచ్చ. జగన్ గారికి యాంటీ స్లోగన్స్ లోపల అంతే అన్న. ఏం లేదన్న, మధ్యాహ్నం వస్తుంది ఎండ, జగన్ గారు పెద్ద ముండ. మధ్యాహ్నం వస్తుంది ఎండ, జగన్ గారు పెద్ద ముండ. మధ్యాహ్నం వస్తుంది ఎండ, జగన్ గారు పెద్ద ముండ. అంటే ఆల్రెడీ చూసిన సినిమానే కాబట్టి ఇది పబ్లిక్ పెద్దగా ఇటువంటి సినిమాలు ఎన్ని వచ్చినా సరే పబ్లిక్లో మార్పు ఉండాలన్న. ఆల్రెడీ మూవీ వచ్చి 10 years పైన అయింది, పబ్లిక్ ఏం మారారండి? ఏమీ మారలేదు. ఇటువంటి మూవీలు 20 వచ్చినా సరే పబ్లిక్ మారారు. కౌంటర్గా అన్న, రాజకీయం అన్నాక వీళ్ళకి వాళ్ళ కౌంటర్ వస్తారు, వాళ్ళు వీళ్ళ కౌంటర్ వస్తారు. కౌంటర్ వేసినంత మాత్రాన ఏది అయిపోదు అన్న, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు నాయకులు అవుతారు అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలా ఉంటుందండి? హై లెవెల్లో ఉంది. పొలిటికల్ డైలాగ్స్ గట్టిగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. రేపు యాత్ర 2 వస్తుంది, దాన్ని కౌంటర్గా అనుకోవచ్చు. కౌంటర్ అంటే అనుకోవచ్చు, ఆబ్వియస్లీ. కౌంటర్ గా ఇది ఎన్కౌంటర్ అంటున్నారు. ఆబ్వియస్లీ అండి, యాత్ర 2 అంటే కంప్లీట్లీ వేసారు అంటే మాకు అనుభవం ఉంది, బట్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓకే, సో రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సీఎం పక్కన పెడితే ఈజ్ కంప్లీట్లీ కామన్ మ్యాన్. మాకు సీఎం అంటే మాకు కామన్ మ్యాన్ అనే నో, సీఎం అయినా అవ్వకపోయినా ఈజ్ డెఫినెట్లీ డూ నీడ్ఫుల్ టు ఏపీ పీపుల్. యా అదైతే నమ్మకం ఉంది. అసెంబ్లీకి అయితే అట్లీస్ట్ ఈజ్ రైజ్ ఈజ్ వాయిస్ ఇన్ అసెంబ్లీ. 175 సీట్స్ ఎన్నో వస్తాయి అనుకున్నారు. ఇది పొత్తులో జనసేన టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి ఎక్స్పెక్టింగ్ 100+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వైఎస్ఆర్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం తక్కువ ఏం లేదు. పవన్ కళ్యాణ్ భారీ విజయం పక్కన విన్ అవ్వాలనే కోరుకుంటున్నాం యాజ్ ఏ ఫ్యాన్గా. సో విన్ అయినా వెళ్ళిపోయినా చీమ్ అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే అని చెప్పేసి అంటారు డైలాగ్. అది పవన్ కళ్యాణ్ గారికి జగన్ కూడా అంతేనా? సీఎం అన్న, చీఎం ఎంత సీఎం ఎంత సినిమాలో 100 డైలాగులు చెప్తారు, కరెక్ట్ కాదు కదా అవన్నీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషిని మనం సీఎం చేసామంటే అది ప్రజలు ఎన్నుకున్న సీఎం కాబట్టి మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అది రాజ్యాంగం పరంగా మనం అది నేర్చుకోవాలి అంతే. ఎన్ని సీట్లు వస్తాయని అనుకున్నారు ఈసారి పవన్ కళ్యాణ్? అంటే మేబీ ఈసారి 151 రాకపోవచ్చు అన్న, 151 రాకపోవచ్చు, మేబీ 100 వరకు రావచ్చు. కానీ పొత్తులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 35 సీట్లు ప్రకటించడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారు డైహార్డ్ ఫ్యాన్, నేను ఓపెన్గా చెప్తున్నాను డైహార్డ్ ఫ్యాన్. కానీ పొత్తులో ఉన్నవైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే 35 సీట్లు ఇవ్వడం ఏంటన్నది. నేను ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం మంచి కోసం అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఈసారికి మీరు నిర్ణయాన్ని గౌరవించండి అన్నారు కదా. మేము గౌరవిస్తాం అన్న. ఇప్పుడు నేను ఒక జెండా పట్టుకొని తిరిగా మొన్నటి వరకు, ఇప్పుడు ఇంకో జెండా పట్టుకోమని నాకు ఎట్లా ఉంటుందో చెప్పండి. నా నాయకుడు సీఎం కావాలనుకున్న తప్పలేదు కదా. సో ఇప్పుడు పొత్తు విషయం మీకు నచ్చలేదంటారా? నాకే ఇక చాలామంది నచ్చలేదు, ఎవరు బయట పెట్టుకుంటున్నాను. ఓకే, సో పొత్తులో ఉన్నారు కాబట్టి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? పొత్తులో ఉన్నారు కాబట్టి మేబీ 69 వరకు రావు, 69-70 వరకు వస్తాయి. 69-70 అంటే గెలిచేది ఎవరైనా వైఎస్ఆర్ అంటే 100+ వస్తుంది, మళ్ళీ 151 రాదు, మేబీ 100 వరకు వస్తుంది ఈ టర్మ్ వల్ల. అయినా ఇది ఇక్కడ చెప్తున్నాను కాదు, నేను ఏపీలో కూడా చాలా సర్వేలు చేశారు. జగన్ గారికి సంబంధించినటువంటి సినిమా వస్తుంది, వైఎస్ఆర్ యాత్ర 2. పార్కింగ్ టికెట్ల కలెక్షన్ కూడా రావు చెప్తున్నా. మంచిగా మీరు చూసుకోండి, ఎవరైతే వైసీపీ అభిమానులు ఉన్నారో కానీ కొంచెం కించపరిచేటట్టు తీస్తే మాత్రం వేరేలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నాకు చీమ్ అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే అని చెప్పి డైలాగ్ చెప్తారు కదా, పవన్ కళ్యాణ్ గారికి జగన్ కూడా అంతేనా? అంతే మరి, అది 100% షూర్. తప్పు జరిగితే నిలదీస్తాడు అంతే. లోపల డైలాగ్కి రెస్పాన్స్ ఎలా ఉంది? మెంటల్ ఇంకా పేపర్లు గాల్లోనే ఉన్నాయి అది. సో కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారు ఈసారి పక్కా. సీఎం అయినా ఆయన పిఎం అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అంతే. సో ఎలక్షన్స్కి మేము సిద్ధము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా, మరి మీరు సిద్ధమేనా? మేము సిద్ధమే.
నాది ఏపీ కాదు, నాది ఇక్కడే. అన్న ఇక్కడ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకు ఓటేస్తాం. ఓకే, 170 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి సార్ కూటమి పార్టీకి, టీడీపీ జనసేన? ఇప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళదే వచ్చేస్తుంది. టీడీపీ జనసేన కంపల్సరీ వస్తుంది. జనసేన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్? కొంతమంది నమ్మలేదు, ఇప్పుడు స్టూడెంట్స్కి కూడా వచ్చింది కాబట్టి ఓటకు వాళ్ళు పక్కా చేస్తారని అనుకుంటున్నాం. మాకందరం ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొంత ఎక్కువ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు, వాళ్ళకేం చెప్తారు? 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అది ఇతను ఎక్కువ ఆయన పాలసీల గురించి మాట్లాడితే వీళ్ళేమో పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. అది ఇప్పుడు చాలామంది తప్పులు చేస్తుంటారు, వాళ్ళ దగ్గర తప్పులు ఉంటాయి, ఆ తప్పుల్ని వాళ్ళు నిలదీసుకోరు. సో వాళ్ళ తప్పులు కూడా బయట పెట్టుకుంటే బాగుంటుంది. ఒకసారి ఆయన అనే ముందు వాళ్ళ తప్పులు కూడా చూసుకుంటే బాగుంటుంది.